టైటిల్ అయితే చూశారు కదా. నేను ఈ వీడియోలో 3 బెస్ట్ సిల్వర్ ఈటీఎఫ్స్ డిస్కస్ చేస్తా అండి. లాస్ట్ వీక్ మీరు చూసే ఉంటారు, సిల్వర్ ఈటీఎఫ్స్లోని సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా కరెక్షన్ వచ్చిందండి. అరౌండ్ 15 to 20% ఫాలో అయితే అయ్యిందండి బోత్ సిల్వర్ ఈటీఎఫ్స్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇప్పుడు వరకు ఏదైతే ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు బాగా ప్రీమియం కూల్ ఆఫ్ అయిపోయిందండి. కూల్ ఆఫ్ అయిపోయి ఇవి మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలామంది ఇన్వెస్టర్స్కి ఈ ఐఎన్ఏవి మీద పెద్ద అవేర్నెస్ లేదండి. సో ఈ వీడియోలో నేను అలాంగ్ విత్ సిల్వర్ ఈటీఎఫ్ నేమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు కంపేర్ ప్రైస్ విత్ ఐఎన్ఏవి వైల్ పర్చేసింగ్ ఈటీఎఫ్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వీడియోని మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. చాలా షార్ట్ వీడియో అండి, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ లెట్స్ డిస్కస్ 3 బెస్ట్ సిల్వర్ ఈటీఎఫ్స్. మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ సిల్వర్ ఈటీఎఫ్స్ నేను షార్ట్ లిస్ట్ చేయడానికి క్రైటీరియా ఏం తీసుకున్నానో చూడండి. 1 హై వాల్యూమ్ అండ్ హై ఏయుఎం, 2 లో ఎక్స్పెన్స్ రేషియో, 3 లో ట్రాకింగ్ ఎర్రర్, అండ్ 4 మినిమం 3 years ఓల్డ్ ఈటీఎఫ్స్ తీసుకున్నానండి. ఇది రీసెంట్లీ లాంచ్ అయ్యండి సిల్వర్ ఈటీఎఫ్స్, హార్డ్లీ 3 years అయ్యింది. ఓకే, నౌ ఫస్ట్ ETF ఈజ్ నిపాన్ ఇండియా సిల్వర్ ETF, సిల్వర్ బీస్, వెరీ పాపులర్ అండి. అయితే మీరు ఎక్సెల్ షీట్ చూస్తే ఒకసారి చూడండి స్క్రీన్ పైన, లాస్ట్కి ETF కోడ్, ప్రైస్, ఐఎన్ఏవి అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డౌన్ ఫ్రమ్ ఐఎన్ఏవి ఉన్నది కదా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, ఇది ఇంకా చాలా ఇన్వెస్టర్స్కి అవేర్నెస్ లేదు. సో ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్కసారి కొద్దిగా కేర్ఫుల్గా వినండి, ఎందుకంటే ఇది సిల్వర్ ఈటీఎఫ్కే కాదు, మీరు ఫ్యూచర్లో ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారన్నా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, సో నౌ సిల్వర్ బీస్ ఒక డీటెయిల్స్ చూడండి. నెట్ అసెట్స్, ఎక్స్పెన్స్ రేషియో, లాంచ్ డేట్, రిటర్న్స్. నౌ ఇంపార్టెంట్ పార్ట్ రిగార్డింగ్ ఐఎన్ఏవి చూడండి. ఇప్పుడే మీకు షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. మీరు సిల్వర్ బీస్ పర్చేజ్ చేయాలి, లేకపోతే ఈటీఎఫ్ అని పర్చేజ్ చేయాలంటే ఏంటంటే చేస్తాం, మనం డిమాట్లో అకౌంట్కి వెళ్తాం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ పైన ఇక్కడ చూడండి, గ్రోలో ఇదేంటంటే సిల్వర్ బీస్ ఈటీఎఫ్, ఇది ప్రైస్. నార్మల్గా మనం ప్రైస్ చూసి ఇన్వెస్ట్ చేస్తాం, అదే పర్చేజ్ చేస్తాం ఈటీఎఫ్. అలా చేయకండి. ఏంటంటే చేస్తారు, ఇది ప్రైసు అంటే ఇదేంటి మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైసు, ఇది ఒరిజినల్, ఇది కాదు. దీని రియల్ వాల్యూ ఏంటంటే ఐఎన్ఏవి. ఈ ఐఎన్ఏవి అనేది అన్ఫార్చునేట్లీ ఈ యాప్స్లో ఎవరు ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి. సో మనం ఫస్ట్ ఐఎన్ఏవి ఏ పర్టికులర్ ఈటీఎఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిల్వర్ బీస్ కదా, సిల్వర్ బీస్ది ఐఎన్ఏవి ఏంటో తెలుసుకోవాలి. అయితే ఈ ఐఎన్ఏవి 2 places దేర్ అవైలబుల్ అండి. 1 ఆన్ ద AMC వెబ్సైట్ అండ్ 2 ఆన్ NSE వెబ్సైట్. NSE వెబ్సైట్లో అయితే ఈజీగా ఉంటుందండి, నేను ఇప్పుడు చూపిస్తాను ఐఎన్ఏవి ఎలాగా తెలుసుకోవాలో చూడండి. గో టు NSE వెబ్సైట్ అండ్ ఎంటర్ ETF కోడ్. ఇక్కడ ఏంటి, సిల్వర్ బీస్ చూడండి, మొత్తం డీటెయిల్స్ వచ్చాయి. మీరు ఏదైతే డిమాట్లో ప్రైస్ చూస్తున్నారు కదా, ఆ ప్రైస్ ఇది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఐఎన్ఏవి. ఐఎన్ఏవి ఎక్కడ దొరుకుతుందండి, హియర్, దిస్ ఈజ్ ఐఎన్ఏవి. ఈ ఐఎన్ఏవి అనేది మీరు గుర్తుంచుకోండి, ఫేర్ వాల్యూ. మీకు ఏదైతే డిమాట్ అకౌంట్లో కనిపిస్తుందో ఈ ప్రైసు, దిస్ ఈజ్ మార్కెట్ ప్రైస్. సో మీరు ఎప్పుడైనా ఈ ఈటీఎఫ్ఏ కాదండి, సిల్వర్ ఈటీఎఫ్ఏ కాదు, మీరు ఎప్పుడు ఫ్యూచర్లో ఏ ఈటీఎఫ్ కొన్నా ఒకటి గుర్తుంచుకోండి, ప్రైస్ అనేది ఎప్పుడు ఇన్ అండ్ అరౌండ్ ఐఎన్ఏవి ఉందే చూసుకోండి. ఓకే, ప్రైస్ ఇంకా ఐఎన్ఏవి కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది. ప్రైస్ మాత్రం ఎప్పుడు ఐఎన్ఏవి కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి మీరు పర్చేజ్ చేస్తున్నప్పుడు. మొన్న లాస్ట్ వీక్ లేకపోతే లాస్ట్ 10 days సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇదే బిగ్ ప్రాబ్లం వచ్చింది. అఫ్ కోర్స్ ఫిజికల్ అవైలబిలిటీ ఆఫ్ సిల్వర్ అనేది ఒక ప్రాబ్లము, బట్ అలాంగ్ విత్ దట్ చాలా ఇన్వెస్టర్స్కి ఈ ఐఎన్ఏవి మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇన్ఫ్లేటెడ్ ప్రీమియమ్స్లో కొనేసారు, చాలామంది పర్చేజ్ చేశారు లాస్ట్ వీక్ ఫర్ లాస్ట్ 10 days. సో ఈ తప్పు మీరు ఎప్పుడు చేయకండి. ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసినా ఇది గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఎక్సెల్ షీట్లో చూస్తే లాస్ట్కి పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ డౌన్ ఫ్రమ్ ఐఎన్ఏవి అని ఉన్నది కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లో ఏదైతే ట్రేడ్ అవుతుంది కదా ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ ఐఎన్ఏవి కన్నా చాలా లోలో ఉన్నాయండి. అంటే ఫేర్ వాల్యూ కానీ ఆల్మోస్ట్ డిస్కౌంట్లోనే దొరుకుతుంది, అందుకనే మంచి వాల్యుయేషన్లు ఇప్పుడు దొరుకుతున్నాయి సిల్వర్ ఈటీఎఫ్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఈటీఎఫ్ కోడ్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఐఎన్ఏవి ఏంటి, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్ ఫ్రమ్ డౌన్ ఫ్రమ్ ఐఎన్ఏవి ఏంటో మీకు అర్థమైపోయింది కదా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అండ్ నా ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయ్యింది అంటే నాకు ఒక హెల్ప్ చేయండి, ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నా ఛానల్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, నౌ ద సెకండ్ సిల్వర్ ఈటీఎఫ్ ఈజ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్. మీరు స్క్రీన్ పైన చూడండి, డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అగైన్ ప్రైస్ అండ్ ఐఎన్ఏవి డిఫరెన్స్తో సహా ఉన్నది చూడండి. ఓకే,
సో కన్సిడర్ దట్ ఇఫ్ యూఆర్ వైల్ ఇన్వెస్టింగ్ అదొకసారి కంపేర్ చేసుకొని ఇచ్చేయండి. ఓకే, నౌ ద థర్డ్ ETF ఈస్ HDFC సిల్వర్ ETF. అగైన్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఉన్నాయి చూడండి. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 3 ETFస్లో ఏ ETF మంచిది? చూడండి, నేను ఈ 3 ETFs అన్ని సెలక్షన్ క్రైటీరియా కరెక్ట్గా ఉన్నవే నేను షార్ట్ లిస్ట్ చేశానండి. సో ఈ 3 ETFs మంచివే. మీకు ఏ ETF నచ్చితే ఆ ETF పిక్ చేసుకోండి. ఓకే, ఫైన్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.